ఇంతకీ మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను. ఆ రత్నం ఎన్ని రోజులు ఆ గగన్ ఇంట్లోనే తల దాచుకుంది. అదే గగన్ ఇంట్లోనే ఉందని చెప్తున్నాను అని ఎస్పీ సూర్య చెప్పడంతో, లేదు సార్, వాడి మాటలు అసలు నమ్మకండి. ఇదంతా గగనే చేసి ఉంటాడు. ఎందుకంటే మాకు ఆ గగన్ కుటుంబానికి చాలా గొడవలు జరుగుతున్నాయి. భూమిని పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి పీటల మీద తాళి కట్టకుండా నేను ఉదయ్‌తో రేపు పెళ్ళనంగా భూమి మెల్లో తాళి కట్టి తీసుకువెళ్ళిపోయాడు. ఇదంతా గగన్ కుట్ర చేస్తున్నాడు. ఇప్పుడు మీ అన్నయ్యని కూడా తానే చంపించి ఆ కేసులో నన్ను జైలుకు పంపించాలని కుట్ర చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రత్నంకి కూడా తానే కావాలని ఇంట్లో షెల్టర్ ఇచ్చి ఉంటాడు. ఇదంతా ఆ గగన్ కుట్ర ప్రకారం చేస్తున్నాడు. అసలు వదలకండి అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మీరు చెప్తున్నదంతా కూడా వింటుంటే బాగానే ఉంది. కానీ ఆధారాలు లేవు కదా! మనకు మనమే ఏదేదో ఊహించుకొని వాళ్ళని దోషుల్ని చేయకూడదు కాబట్టి నేను ఖచ్చితంగా పట్టుకుంటాను. ఎవరిని వదలను. చట్టం ముందు అందరూ తల దించాల్సిందే అని ఎస్పీ సూర్య చెప్పడంతో, మీరు వస్తే ఏ కేసైనా సాల్వ్ చేసేస్తారని చెప్పారు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాగా నమ్మకం వస్తుంది. మీరు ఖచ్చితంగా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ శరత్చంద్ర బయలుదేరి వెళ్తాడు. రత్నం ఎన్ని రోజులు అక్కడే ఉందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండి ఉంటుంది. నా వేలో నేను కనుక్కుంటాను అని శరత్చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక తెల్లవారగానే గగన్ లేచి కూర్చొని ఎదురుగా ఉన్న శారద ఫోటోని చూసి దండం పెట్టుకుంటూ ఉంటాడు. ఇక భూమి అయితే శారదకి తలకి సాంబ్రాణి వేస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ లేచి అక్కడికి వచ్చి భూమిని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అలా భూమి సాంబ్రాణి పొగ జుట్టుకి వేస్తూ ఉంటే శారద చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా శారద సంతోషపడుతూ ఉండడం చూసి గగన్ మరింత సంతోషంగా భూమి వైపు, శారద వైపు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు. తర్వాత భూమి పూజ చేస్తూ ఉంటే దూరం నుంచి శారద, పూరి, శివ మొక్కుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా శారద చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. పూజ పూర్తి చేసిన భూమి శారద దగ్గరికి వచ్చి హారతి కళ్ళకు అద్దుతూ ఉంటుంది. అప్పుడే గగన్ అక్కడికి వచ్చి ఇదంతా చూసి మరింత సంతోషపడుతూ ఉంటారు. తర్వాత భూమి దగ్గరుండి శారదకి తినిపిస్తూ ఉంటుంది. అప్పుడే ఫ్రిడ్జ్ దగ్గర నిలబడి ఉన్న గగన్ భూమిని చూసి, శారద సంతోషాన్ని చూసి భూమి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు. గగన్ వాళ్ళ పక్క నుంచే వెళ్తున్నా కూడా వీళ్ళు అస్సలు గమనించుకోకుండా భూమి అలా తినిపిస్తూ ఉంటే శారద భూమి వైపు చూసుకుంటూ చాలా సంతోషంగా తింటూ ఉంటుంది. ఇదంతా గమనించుకుంటూ గగన్ పైకి వెళ్తాడు. నా కొడుకు ఇంకా లేవలేదా భూమి అని శారద అడగటంతో, మా శ్రీవారు తెల్లవారిన అప్పుడే లేవరత్తయ్య, వాడు పొద్దెక్కినా లేవకుండా మరి బద్ధకస్తుడైపోతున్నాడు అని భూమి అంటుంది. నా కొడుకు గురించి నువ్వు ఇలా మాట్లాడితే నేను ఎలా తీసుకుంటాననుకుంటున్నావు భూమి అని శారద బుంగమూతి పెట్టి మాట్లాడుతూ ఉంటుంది. అంతేలే, ఎంతైనా మీరిద్దరూ ఒకటే పార్టీ కదా, అంతో ఇంతో పూరి మాత్రమే నాకు సపోర్ట్ చేస్తుంది అని భూమి చెప్పడంతో శారద నవ్వుతూ ఉంటుంది. ముందు టిఫిన్ చేయండి అత్తయ్య అని మళ్ళీ భూమి తినిపిస్తూ ఉంటుంది. తర్వాత భూమి కాఫీ పట్టుకొని గగన్ దగ్గరికి వస్తే గగన్ అద్దం ముందు నిలబడి రెడీ అయిపోయి ఫైల్ చూసుకుంటూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ శ్రీవారు అని భూమి చెప్పగానే గగన్ కోపంగా చూస్తూ ఉంటారు. అదేంటి, మీరు అప్పుడే నిద్ర లేచి రెడీ అవడం కూడా అయిపోయిందా అని భూమి అడుగుతూ ఉంటే, అంటే నేను ఇంకా మొద్దులా నిద్రపోతూ ఉంటాననుకున్నావా ఏంటని గగన్ అంటాడు. అనుకున్నాను అని భూమి అనడంతో గగన్ మరింత కోపంగా చూస్తూ ఉంటాడు. అబ్బే, లేదు లేదు లేండి, ఇదిగోండి కాఫీ తీసుకొచ్చాను తాగండి అని భూమి ఇవ్వటంతో గగన్ సంతోషంగా తీసుకుంటాడు. లేవగానే నన్ను పిలిచి ఉంటే నేను కాఫీ ఇచ్చి ఉండే దాన్ని కదా ముందే అని భూమి అంటుంది. మా అమ్మకి సహాయం చేస్తున్నావు కదా, అందుకే నేను డిస్టర్బ్ చేయలేదు అని గగన్ అంటాడు. సరేలేండి, టిఫిన్ రెడీగా ఉంది, కిందికి రండి తిందురు అని భూమి వెళ్తూ ఉంటే, భూమి ఆగు అని గగన్ అంటాడు. ఏంటి బావా అని భూమి అంటుంది. థ్యాంక్ యూ భూమి అని గగన్ అంటే, కాఫీకే థ్యాంక్సా బావా అని భూమి అంటుంది. కాదు, మా అమ్మకి హెల్ప్ చేసావు కదా అందుకు అని గగన్ అంటాడు. చూడు బావా, అక్కడ ఉన్నది మా అత్తయ్య, నువ్వు థ్యాంక్స్ చెప్పకూడదు, నువ్వు మా శ్రీవారివి అని భూమి చెప్పగానే గగన్ ఇక చేతిలో ఉన్న కాఫీ కప్పుని పక్కన పెట్టేసి, చూడు భూమి, నేను చాలా కూల్ మైండ్తో నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. మన పెళ్లి జరగలేదని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఎందుకు నువ్వు ఈ పెళ్లి నాటకం ఆడుతున్నావు? ఈ పెళ్లి నాటకం వెనుక ఉండే ఉద్దేశం ఏంటి? ప్రతిసారి కూడా నువ్వు ఇలా ఏదో ఒకటి నాటకం ఆడి నాకు పెద్ద ట్విస్ట్ ఇస్తావు చివర్లో. అది నేనిక తట్టుకోలేను అని గగన్ దండం పెడుతూ, చెప్పు, దీని వెనకాల ఉన్న ట్విస్ట్ ఏంటి? చెప్పు భూమి, చెప్పు. ఇప్పుడు కూడా నేను ప్రశాంతంగా సంతోషంగానే అడుగుతున్నాను. చెప్పు, ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటే, ఒక మాట చెప్పనా అని భూమి అంటుంది. మాట కాదు, ఆ ట్విస్ట్ ఏంటో చెప్పు అని గగన్ అంటే,
నిజంగానే నువ్వు తలతిక్కవి బావా. నిజంగానే మన పెళ్లి జరిగిపోయింది. అది నీకు అర్థం కావటం లేదు. ఎందుకు బావా ఇలా మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది. దాంతో గగన్ మాట్లాడకుండా కోపంగా ల్యాప్టాప్ బ్యాగు సర్దుకొని వెళ్తూ ఉంటాడు. నువ్వు నిజంగానే భార్యవి కాదు, తైతక్కవి తైతక్కవి అని అరుస్తూ వెళ్తూ ఉంటే, శ్రీవారు ఆగండి, సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తారు కదా, ఆగండి శ్రీవారు అని భూమి వెనకాలే పరుగులు పెడుతూ కారు దగ్గరికి వస్తుంది. ఎవరు శ్రీవారు ఆపుతావా అంటూ భూమి దగ్గరికి వచ్చి మళ్ళీ తిట్టి కారు ఎక్కేస్తారు. సాయంత్రం మల్లెపూలు తీసుకొస్తారులే, నాకు తెలుసులేండి శ్రీవారు అని గగన్ కారులో వెళ్తున్నా కూడా భూమి కేకలు పెడుతూ అరుస్తూ చెప్తూ ఉంటుంది. తర్వాత గగన్ ఇంటికి రాగానే భూమి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికే గగన్ దగ్గరికి వచ్చి, శ్రీవారు మల్లెపూలు తీసుకువచ్చారా అని అడుగుతూ ఉంటే, ఎందుకు ఎందుకు నీకు మల్లెపూలు, పూజ చేయడానికా అని గగన్ అరుస్తూ ఉంటాడు. నువ్వు మరీ తలతిక్కగా మాట్లాడుతున్నావు బావా. ఏ భార్య అయినా భర్తని పూజ చేయడానికి మల్లెపూలు తీసుకురమ్మని చెప్తుందా? నేను పెట్టుకోవటానికే బావా అని భూమి అంటే, నువ్వు దేనికి తీసుకురమ్మన్నావో అయితే నాకు తెలీదు, కానీ నువ్వు పొద్దున అమ్మకి హెల్ప్ చేసిన దానికి నీకోసం మల్లెపూలు తీసుకురావాలి అనిపించింది, ఇదిగో అని భూమి చేతిలో పెట్టి లోపలికి వెళ్తాడు. ఇక ఆ పువ్వుల్ని చూసుకొని భూమి షాకింగ్గా చాలా సంతోషపడుతూ ఉంటుంది. గగన్ సోఫాలో కూర్చొని ఉంటే, శ్రీవారు మీరు తేరనుకున్నారే, తెచ్చారే, నాకు చాలా సంతోషంగా ఉంది బావా. బావా ఎలాగూ తెచ్చావు కదా, ఈ పువ్వుల్ని నా తల్లో పెట్టు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ బావా అని భూమి బతిమలాడడంతో, సరే తిరుగు అని గగన్ పూలని చేతిలోకి తీసుకుంటాడు. ఆగండి బావా, మీరు నా తల్లో పూలు పెడుతున్నప్పుడు నేను అద్దంలో చూసుకొని మురిసిపోవాలి, ఒక్క క్షణం అద్దం తెచ్చుకుంటానని అద్దం తెచ్చుకొని మురిసిపోతూ ఉంటుంది. గగన్ భూమి తల్లో పూలు పెడుతూ ఉంటే భూమి మరింత సంతోషంగా అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అలా పూలు పెట్టిన తర్వాత గగన్ కత్తెరని బయటికి తీస్తాడు. కత్తెరెందుకు బావా, పూలు కట్ చేస్తారా అని భూమి అడగటంతో, ఇక నువ్వు పూలు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, నేను తేవాల్సిన అవసరం లేకుండా నీ జుట్టు కట్ చేస్తాను అని గగన్ అంటాడు. వద్దు బావా అని భూమి పరుగులు పెడుతూ ఉంటే గగన్ చేతిలోనే ఇంకా పువ్వులు అలాగే ఉంటాయి. అలా గగన్ వెంట పడడంతో అత్తయ్య అంటూ భూమి పైకి పరుగులు పెడుతూ వెళ్తుంది. అప్పుడు భూమి ఏమైందమ్మా అని శారద మాటలు విని గగన్ తన చేతిలో ఉన్న కత్తెరని అక్కడ మెట్ల దగ్గరే పడేసి భూమి వెనకాలే పరుగులు పెడుతూ వస్తారు. ఏమైంది భూమి అని అడగటంతో, అంతకంటే ముందుగానే గగన్, చూడమ్మా నేను పువ్వులు పెడతానంటే ఈ భూమి పెట్టించుకోవట్లేదు అని గగన్ చెప్తాడు. దాంతో భూమి చాలా షాకింగ్గా, లేదత్తయ్య, పూలు పెడతానంటూ నా జుట్టు కట్ చేస్తానని చెప్పాడని భూమి అంటుంది. అమ్మ కావాలంటే చూడమ్మా, ఈ భూమినే అబద్ధం చెప్తోంది, నా చేతిలో పువ్వులు తప్పిస్తే కత్తెర ఉందా, చూడమ్మా చూడు అని గగన్ చూపిస్తూ ఉంటే, అత్తయ్య కత్తెర ఎక్కడో పడేసి వచ్చినట్లున్నారత్తయ్య అని భూమి అంటుంది. అమ్మా తను అబద్ధం చెప్తోందమ్మా, ఇప్పటికైనా నీకు అర్థమైందా, నేను తన మెల్లో తాళి కట్టలేదు, మా పెళ్లి జరగలేదని అని గగన్ పువ్వుల్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. చూడమ్మా భూమి, వాడు పువ్వులు పెడతానని అడగటమే వందో వింత, నువ్వు ఎందుకు పెట్టించుకోలేదు అని శారద అంటే, అది కాదు అత్తయ్య, నా మాట వినండని భూమి అంటుంది. చూడమ్మా నేనేదో అడగటము నువ్వేదో చెప్పటము ఎందుకు చెప్పు, అలా జరిగితే అది నిన్ను అనుమానించినట్లే అవుతుంది, వదిలేయమ్మా అని శారద వెళ్ళటంతో భూమి బాధపడుతూ ఉంటుంది. తర్వాత భూమి రోడ్లో కూరగాయలు తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే శారదని షూట్ చేసిన ఆ రౌడీ ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. వాడి చేతికి ఉన్న పచ్చపొట్టుని గమనించేసిన భూమి వాడే శారదని షూట్ చేసిందని నిజం తెలుసుకొని, రేయ్ ఆగరా అంటూ వెంట పడుతూ ఉంటుంది. అమ్మో భూమి అని వాడు పరుగులు పెడుతూ ఉంటాడు. అయితే భూమి వాణ్ణి వెంట పడుతూ ఉంటే అపూర్వ, నక్షత్ర కారులో వచ్చి భూమికి అడ్డుగా వచ్చేస్తారు. అనుకున్నాను వాడి వెనకాల ఉన్నది నువ్వేనని నాకు అర్థమైపోయింది. మా అత్తయ్యనే షూట్ చేయించి ప్రాణాలు తీయబోయావు కదా, నిన్ను అస్సలు వదలను, జైలుకు పంపిస్తాను. నా చేతిలో కెమెరా ఉందన్న విషయం నువ్వు మర్చిపోకు, అది రిపేర్ అయిపోతుంది, నాన్నకి చూపిస్తాను, అప్పుడు నువ్వు జైలుకు వెళ్తావు, నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు అని భూమి వార్నింగ్ ఇస్తూ ఉంటే, ఏయ్ నేను చచ్చానే అనుకో, నాతో పాటి నీలాంటి వాళ్ళని 10 మందిని తీసుకువెళ్తాను. అవును వాడి వెనకాల ఉన్నది నేనే, అంతా చేస్తున్నది నేనే అని అప్పుడు అంటే, చూడు నువ్వు నాలాంటి వాళ్ళని 10 మందిని తీసుకువెళ్తావేమో కానీ నన్ను మాత్రం తీసుకువెళ్ళలేవు, నువ్వు ఏమీ చేయలేవు అని భూమి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. కెమెరా ఏంటి మమ్మీ అని నక్షత్ర అడగటంతో, అవన్నీ నీకు అనవసరమని ముందు భూమిని ఈ భూమి మీద లేకుండా చేయాలని అపూర్వ అంటుంది. నీ వల్ల ఏమీ కాదు, ఇప్పటి వరకు ఆ భూమిని చంపేస్తానని చాలాసార్లు మాట్లాడావని అపూర్వ చీకొట్టి వెళ్తుంది. చివరికి నా కూతురికి కూడా నా మీద నమ్మకం పోయేలా చేశావు కదా, అమ్మవారి పూజలో మేకల్ని కోళ్ళని బలి ఇచ్చినట్లు ఈసారి నిన్ను బలి ఇస్తాను చూస్తూ ఉండు అని అపూర్వ అనుకుంటూ ఉంటుంది.